Learn to tell stories in English through Telugu Stories. 4 Wives. ఒక ధనవంతుడైన వ్యాపారికి 4 భార్యలు ఉన్నారు. అతను 4వ భార్యను ఎక్కువగా ప్రేమించి ఆమెకు గంభీరమైన వస్త్రాలను అలంకరించి ఆమెకు రుచికరమైన వంటకాలను అందించాడు. అతను ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు మరియు ఆమెకి ఉత్తమమైనది తప్ప మరేమీ ఇవ్వలేదు. అతను 3వ భార్యను కూడా చాలా ప్రేమించాడు. అతను ఆమె గురించి చాలా గర్వంగా ఉన్నాడు మరియు ఎల్లప్పుడూ తన స్నేహితులకి ఆమెను చూపించాలని కోరుకున్నాడు. అయితే ఆమె మరికొందరు పురుషులతో కలిసి పారిపోతుందేమోనని వ్యాపారి ఎప్పుడూ చాలా భయంతో ఉంటాడు. అతను కూడా తన 2వ భార్యను ప్రేమించాడు. ఆమె చాలా శ్రద్ధగల వ్యక్తి, ఎల్లప్పుడూ ఓపికగా ఉంటుంది మరియు నిజానికి వ్యాపారికి నమ్మకస్తురాలు. వ్యాపారికి కొన్ని సమస్యలు ఎదురైనప్పుడల్లా అతను ఎల్లప్పుడూ తన 2వ భార్యను ఆశ్రయిస్తాడు మరియు ఆమె ఎల్లప్పుడూ అతనికి సహాయం చేస్తుంది మరియు కష్ట సమయాల్లో అతనిని ఆదుకుంటుంది. ఇప్పుడు వ్యాపారి యొక్క 1వ భార్య చాలా నమ్మకమైన భాగస్వామి మరియు అతని సంపద మరియు వ్యాపారాన్ని అలాగే ఇంటిని చూసుకోవడంలో గొప్ప సహకారాన్ని అందించింది. అయితే వ్యాపారి మొదటి భార్యను ప్రేమించలేదు మరియు ఆమె అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నప్పటికీ అతను ఆమెను పట్టించుకోలేదు. ఒకరోజు ఆ వ్యాపారి జబ్బు పడ్డాడు. ఇంకేముంది, తాను త్వరలో చనిపోతానని అతనికి తెలుసు. అతను తన విలాసవంతమైన జీవితం గురించి ఆలోచించి, ఇప్పుడు నాతో 4 మంది భార్యలు ఉన్నారు, కానీ నేను చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఉంటాను. నేను ఎలా ఒంటరిగా ఉంటాను? ఆ విధంగా అతను 4వ భార్యను ఇలా అడిగాడు, నేను నిన్ను ఎక్కువగా ప్రేమించాను, అత్యుత్తమైన దుస్తులను మీకు ఇచ్చాను మరియు మీపై చాలా శ్రద్ధను కురిపించాను. ఇప్పుడు నేను చనిపోతున్నాను, మీరు నన్ను అనుసరించి నాతో సహవాసం చేస్తారా? ఏదీ లేదు అని 4వ భార్య సమాధానమివ్వగా ఆమె మరో మాట లేకుండా వెళ్ళిపోయింది. సమాధానం పదునైన కత్తిలాగా వ్యాపారి గుండెల్లోకి దూసుకెళ్ళింది. అప్పుడు విచారంగా ఉన్న వ్యాపారి 3వ భార్యను ఇలా అడిగాడు, నా జీవితాంతం నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నేను చనిపోతున్నాను, మీరు నన్ను అనుసరించి నాతో సహవాసం చేస్తారా? లేదు అని 3వ భార్య బదులిచ్చింది. ఇక్కడ జీవితం చాలా బాగుంది, నువ్వు చనిపోయాక నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. వ్యాపారి హృదయం క్షీణించింది మరియు చల్లగా మారింది. అప్పుడు అతను 2వ భార్యను ఇలా అడిగాడు, నేను ఎల్లప్పుడూ సహాయం కోసం మీ వైపు తిరిగాను మరియు మీరు ఎల్లప్పుడూ నాకు సహాయం చేశారు. ఇప్పుడు నాకు మళ్ళీ మీ సహాయం కావాలి. నేను చనిపోయినప్పుడు మీరు నన్ను అనుసరించి నాతో సహవాసం చేస్తారా? నన్ను క్షమించండి, ఈసారి నేను మీకు సహాయం చేయలేను అని 2వ భార్య బదులిచ్చింది. గరిష్టంగా నేను నిన్ను మీ సమాధికి మాత్రమే పంపగలను. ఉరుములాంటి సమాధానం వచ్చి వ్యాపారి కుప్పకూలిపోయాడు. అప్పుడు ఒక స్వరం వినిపించింది, నేను మీతో బయలుదేరుతాను, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను అనుసరిస్తాను. వ్యాపారి తిరిగి చూశాడు మరియు అతని మొదటి భార్య ఉంది. ఆమె చాలా సన్నగా ఉంది, దాదాపు ఆమె పోషకాహార లోపంతో బాధపడుతుంది. చాలా దుఃఖంతో వ్యాపారి ఇలా అన్నాడు, నేను చేయగలిగినంత వరకు నేను మిమ్మల్ని మరింత మెరుగ్గా చూసుకోవాలి. నిజానికి మనందరి జీవితంలో 4 భార్యలు ఉంటారు. 4వ భార్య మన శరీరం. దాన్ని అందంగా చూపించడంలో మనం ఎంత సమయం మరియు కృషి చేసినా మనం చనిపోయినప్పుడు అది మనల్ని వదిలేస్తుంది. మరి 3వ భార్య మన ఆస్తులు, హోదా మరియు సంపద. మనం చనిపోయాక అవన్నీ ఇతరుల దగ్గరకు వెళ్తాయి. 2వ భార్య మన కుటుంబం మరియు స్నేహితులు. మనం జీవించి ఉన్నప్పుడు వారు మనతో ఎంత సన్నిహితంగా ఉన్నా వారు మన దగ్గర ఉండగలిగేంత దూరం సమాధి వరకు ఉంటుంది. 1వ భార్య నిజానికి మన ఆత్మ. భౌతిక సంపద మరియు ఇంద్రియ ఆనందాన్ని వెంబడించడంలో తరచుగా నిర్లక్ష్యం చేయబడుతుంది.
నిజానికి మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని అనుసరించేది ఒక్కటే. బహుశా మన మరణశయ్యపై విలపించే వరకు వేచి ఉండకుండా ఇప్పుడే దాన్ని సాగు చేయడం మరియు బలోపేతం చేయడం మంచి ఆలోచన. ఒక ధనవంతుడైన వ్యాపారికి 4 భార్యలు ఉన్నారు. A rich merchant had 4 wives. అతను 4వ భార్యను ఎక్కువగా ప్రేమించి He loved the 4th wife the most, ఆమెకు గంభీరమైన వస్త్రాలను అలంకరించి adorned her with magnificent clothes and ఆమెకు రుచికరమైన వంటకాలను అందించాడు. served her delicious dishes. అతను ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు మరియు ఆమెకి ఉత్తమమైనది తప్ప మరేమీ ఇవ్వలేదు. He took great care of her and gave her nothing but the best. అతను 3వ భార్యను కూడా చాలా ప్రేమించాడు. He also loved his 3rd wife very much. అతను ఆమె గురించి చాలా గర్వంగా ఉన్నాడు మరియు ఎల్లప్పుడూ తన స్నేహితులకి ఆమెను చూపించాలని కోరుకున్నాడు. He was very proud of her and always wanted to show her off to his friends. అయితే However, ఆమె మరికొందరు పురుషులతో కలిసి పారిపోతుందేమోనని వ్యాపారి ఎప్పుడూ చాలా భయంతో ఉంటాడు. the merchant was always very afraid that she would run away with some other man. అతను కూడా తన 2వ భార్యను ప్రేమించాడు. He also loved his 2nd wife. ఆమె చాలా శ్రద్ధగల వ్యక్తి, ఎల్లప్పుడూ ఓపికగా ఉంటుంది మరియు నిజానికి వ్యాపారికి నమ్మకస్తురాలు. She was a very caring person, always patient and indeed a faithful person to the merchant. వ్యాపారికి కొన్ని సమస్యలు ఎదురైనప్పుడల్లా Whenever the merchant faced some problems, అతను ఎల్లప్పుడూ తన 2వ భార్యను ఆశ్రయిస్తాడు మరియు ఆమె ఎల్లప్పుడూ అతనికి సహాయం చేస్తుంది. he would always turn to his 2nd wife and she would always help him మరియు కష్ట సమయాల్లో అతనిని ఆదుకుంటుంది. and support him in difficult times. ఇప్పుడు Now, వ్యాపారి యొక్క 1వ భార్య చాలా నమ్మకమైన భాగస్వామి. the merchant's first wife was a very loyal partner and మరియు అతని సంపద మరియు వ్యాపారాన్ని అలాగే ఇంటిని చూసుకోవడంలో గొప్ప సహకారాన్ని అందించింది. made great contributions in looking after his wealth and business as well as the house. అయితే However, వ్యాపారి మొదటి భార్యను ప్రేమించలేదు మరియు ఆమె అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నప్పటికీ the merchant did not love the first wife and although she loved him deeply, అతను ఆమెను పట్టించుకోలేదు. he ignored her. ఒకరోజు ఆ వ్యాపారి జబ్బు పడ్డాడు. One day the merchant fell ill. ఇంకేముంది, What's more, తాను త్వరలో చనిపోతానని అతనికి తెలుసు. he knew that he would die soon. అతను తన విలాసవంతమైన జీవితం గురించి ఆలోచించి He thought about his luxurious life and said, ఇప్పుడు నాతో 4 మంది భార్యలు ఉన్నారు, now I have 4 wives with me. కానీ నేను చనిపోయినప్పుడు But when I die, నేను ఒంటరిగా ఉంటాను. I will be alone. నేను ఎలా ఒంటరిగా ఉంటాను? How can I be alone? ఆ విధంగా Thus, అతను 4వ భార్యను ఇలా అడిగాడు. he asked the 4th wife, నేను నిన్ను ఎక్కువగా ప్రేమించాను, I loved you very much. అత్యుత్తమైన దుస్తులను మీకు ఇచ్చాను మరియు మీపై చాలా శ్రద్ధను కురిపించాను. Give you the best clothes and showered you with a lot of attention. ఇప్పుడు నేను చనిపోతున్నాను. Now I am dying. మీరు నన్ను అనుసరించి నాతో సహవాసం చేస్తారా? Will you follow me and keep company with me? ఏదీ లేదు అని 4వ భార్య సమాధానమివ్వగా ఆమె మరో మాట లేకుండా వెళ్ళిపోయింది. Nothing, replied the 4th wife, and she left without another word.
సమాధానం పదునైన కత్తిలాగా వ్యాపారి గుండెల్లోకి దూసుకెళ్ళింది. The answer pierced the merchant's heart like a sharp knife. అప్పుడు విచారంగా ఉన్న వ్యాపారి మూడవ భార్యను ఇలా అడిగాడు. Then the sad merchant asked his third wife, నా జీవితాంతం నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. I have loved you very much all my life. ఇప్పుడు నేను చనిపోతున్నాను. Now I am dying. మీరు నన్ను అనుసరించి నాతో సహవాసం చేస్తారా? Will you follow me and keep company with me? లేదు అని మూడవ భార్య బదులిచ్చింది. No, replied the third wife. ఇక్కడ జీవితం చాలా బాగుంది. నువ్వు చనిపోయాక నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. Life is great here. When you die, I will marry again. వ్యాపారి హృదయం క్షీణించింది మరియు చల్లగా మారింది. The merchant's heart sunk and became cold. అప్పుడు అతను రెండవ భార్యను ఇలా అడిగాడు. Then he asked the second wife, నేను ఎల్లప్పుడూ సహాయం కోసం మీ వైపు తిరిగాను మరియు మీరు ఎల్లప్పుడూ నాకు సహాయం చేశారు. I have always turned to you for help and you have always helped me. ఇప్పుడు నాకు మళ్ళీ మీ సహాయం కావాలి. Now I need your help again. నేను చనిపోయినప్పుడు మీరు నన్ను అనుసరించి నాతో సహవాసం చేస్తారా? When I die, will you follow me and keep company with me? నన్ను క్షమించండి, ఈసారి నేను మీకు సహాయం చేయలేను అని రెండవ భార్య బదులిచ్చింది. I'm sorry, I can't help you this time, replied the second wife. గరిష్టంగా నేను నిన్ను మీ సమాధికి మాత్రమే పంపగలను. At most, I can only send you to your grave. ఉరుములాంటి సమాధానం వచ్చి వ్యాపారి కుప్పకూలిపోయాడు. The answer came like thunder and the merchant collapsed. అప్పుడు ఒక స్వరం వినిపించింది. Then a voice was heard, నేను మీతో బయలుదేరుతాను. I will leave with you. మీరు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను అనుసరిస్తాను. I will follow you wherever you go. వ్యాపారి తిరిగి చూశాడు మరియు అతని మొదటి భార్య ఉంది. The merchant looked and there was his first wife. ఆమె చాలా సన్నగా ఉంది. She was very thin, దాదాపు ఆమె పోషకాహార లోపంతో బాధపడుతుంది. almost like she was malnourished. చాలా దుఃఖంతో వ్యాపారి ఇలా అన్నాడు. With great sadness, the merchant said, నేను చేయగలిగినంత వరకు నేను మిమ్మల్ని మరింత మెరుగ్గా చూసుకోవాలి. I must take better care of you as much as I can. నిజానికి మనందరి జీవితంలో నలుగురు భార్యలు ఉంటారు. In fact, we all have 4 wives in our lives. నాలుగవ భార్య మన శరీరం. 1. The 4th wife is our body. దాన్ని అందంగా చూపించడంలో మనం ఎంత సమయం మరియు కృషి చేసినా, No matter how much time and effort we put into making it beautiful, మనం చనిపోయినప్పుడు అది మనల్ని వదిలేస్తుంది. it leaves us when we die. మరి మూడవ భార్య మన ఆస్తులు, హోదా మరియు సంపద. 2. The 3rd wife, our possessions, status and wealth. మనం చనిపోయాక అవన్నీ ఇతరుల దగ్గరకు వెళ్తాయి. When we die, they all go to someone else. రెండవ భార్య మన కుటుంబం మరియు స్నేహితులు. 3. The 2nd wife is our family and friends. మనం జీవించి ఉన్నప్పుడు వారు మనతో ఎంత సన్నిహితంగా ఉన్నా, No matter how close they are to us when we are alive, వారు మన దగ్గర ఉండగలిగేంత దూరం సమాధి వరకు ఉంటుంది. the grave is the only place they can be with us. ఒకటవ భార్య నిజానికి మన ఆత్మ. First wife is actually our soul.
నిజానికి మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని అనుసరించేది ఒక్కటే. It's the only thing that actually follows us wherever we go. బహుశా మన మరణశయ్యపై విలపించే వరకు వేచి ఉండకుండా ఇప్పుడే దాన్ని సాగు చేయడం మరియు బలోపేతం చేయడం మంచి ఆలోచన. Perhaps it's a good idea to cultivate and strengthen it now, rather than waiting until we are lamenting on our deathbed. A rich merchant had 4 wives. He loved the 4th wife the most, adorned her with magnificent clothes and served her delicious dishes. He took great care of her and gave her nothing but the best. He also loved his 3rd wife very much. He was very proud of her and always wanted to show her off to his friends. However, the merchant was always very afraid that she would run away with some other man. He also loved his 2nd wife. She was a very caring person, always patient and indeed a faithful person to the merchant. Whenever the merchant faced some problems, he would always turn to his 2nd wife and she would always help him and support him in difficult times. Now, the merchant's 1st wife was a very loyal partner and made great contributions in looking after his wealth and business as well as the house. However, the merchant did not love the 1st wife, and although she loved him deeply, he ignored her. One day the merchant fell ill. What's more, he knew that he would die soon. He thought about his luxurious life and said, "Now I have 4 wives with me. But when I die, I will be alone. How can I be alone?" Thus, he asked the 4th wife, "I loved you very much, gave you the best clothes and showered you with a lot of attention. Now that I am dying, will you follow me and keep company with me?" "Nothing," replied the 4th wife, and she left without another word. The answer pierced the merchant's heart like a sharp knife. Then the sad merchant asked his 3rd wife, "I have loved you very much all my life. Now that I am dying, will you follow me and keep company with me?" "No," replied the 3rd wife. "Life is great here. When you die, I will marry again." The merchant's heart sunk and became cold. Then he asked the 2nd wife, "I have always turned to you for help and you have always helped me. Now I need your help again. When I die, will you follow me and keep company with me?" "I'm sorry, I can't help you this time," replied the 2nd wife. "At most, I can only send you to your grave." The answer came like thunder and the merchant collapsed. Then a voice was heard, "I will leave with you. I will follow you wherever you go." The merchant looked and there was his 1st wife. She was very thin, almost like she was malnourished. With great sadness, the merchant said, "I must take better care of you as much as I can." In fact, we all have 4 wives in our lives. 1. The 4th wife is our body. No matter how much time and effort we put into making it beautiful, it leaves us when we die. 2. The 3rd wife, our possessions, status, and wealth. When we die, they all go to someone else. 3. The 2nd wife is our family and friends. No matter how close they are to us when we are alive, the grave is the only place they can be with us. 4. The 1st wife is actually often neglected in our pursuit of spiritual, material, wealth and sensual pleasures. It's the only thing that actually follows us wherever we go. Perhaps it's a good idea to cultivate and strengthen it now, rather than waiting until we are lamenting on our deathbed.
సబ్స్క్రైబ్ చేయండి.